గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో జంట గ్రహాలు రవి గ్రహము, బుధ గ్రహము. దశమంలో చంద్రుడు, భాగ్యంలో శుక్రుడు. ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. మీ ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. కర్తవ్య దీక్షతో పనిచేస్తే మెప్పు పొందుతారు. సాధారణ స్థితి నుండి ఉన్నత స్థితికి చేరటానికి కాలం సహకరిస్తుంది. అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి. పరిస్థితులకు తగ్గట్టుగా సృజనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఆపదల నుంచి త్వరగా బయటపడతారు. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది. పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. నిరంతర కృషితో విజయాలు సాధిస్తారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు ఫలిస్తాయి. ఆపదల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్య సంభాషణతో మంచిని సాధించండి. వారం మధ్యలో విజయం లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది. లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం. వారు ఏ దేవతలను ఆరాధించాలి? మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో దేవాలయంలో దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? కుజగ్రహము కొద్దిగా వ్యతిరేకతనిస్తోంది కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేయండి.